హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాస్తవానికి మన ఊర్లలో ఒక సామెత ఉంటుంది. బండి వెళ్తుండే బండి కింద నుంచి కుక్క వెళ్తూ ఉంటే ఆ కుక్క అనుకుంటుందట తన వల్లనే బండి నడుస్తుంది అని. ఇదే ఉదాహరణ, ఇదే సామెత బహుశా మనకు ఆర్కే గారికి వర్తిస్తుందేమో అని చెప్పవచ్చు. ఆర్కే అంటే రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్. తాను చెప్పేటువంటి సలహాలు తన వల్లనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మేము ఎలా డిసైడ్ చేస్తే ప్రభుత్వం అలా పాలసీల ప్రకారం పోతుంది, ప్రభుత్వం ఏం చేయాలో మేము చెప్తాం, ప్రభుత్వం ఎలా ఉండాలో మేము నిర్ణయిస్తాం, ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోవాలో మేము సలహా చెప్తాం, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మేము చెప్తాం, ప్రభుత్వం ఇలాగే ఉండాలి, మేము చెప్పిన ఆలోచన సరిల్లో నడవాలి అంటూ తన ఆలోచనలని జొప్పించే ప్రయత్నం తన అనుంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో చేసిన విషయమే. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి విషయంలో కూడా చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. నిన్నటి తమ ఛానల్లో ప్రసారమైనటువంటి ఒక ఇంటర్వ్యూ, రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తే తన ఐడియాలజీని బలవంతంగా రేవంత్ రెడ్డి మీద రుద్దుతున్నట్టు, తెలంగాణ సమాజం మీద రుద్దుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తాను ఏ విధంగా ఉండాలి, కేసీఆర్ని ఏం పక్క సాధిస్తున్నావు అంటూ రకరకాలైనటువంటి ఐడియాలని పురిగొల్పడం నిజంగా కూడా హేతుబద్ధమైన జర్నలిజానికి సిగ్గుచేటు. అది దానికి ఒత్తాసు పలుకుతూ అన్ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే అనుభవత్యంతో ఐడియాలజీ లేని వ్యక్తికి ఉన్నత పదవులు వస్తే ఏ విధంగా ఉంటుందో దానికి ఉదాహరణగా రేవంత్ రెడ్డి సమాధానాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఆద్యాంతం సాగినటువంటి ఆ ఇంటర్వ్యూలో కేవలం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా పోలరైజ్ చేసుకుంటూ అతన్ని ఒక హీరోగా చూపేయడం, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పాలనని అతను ఒక బూచిగా చూపించే ప్రయత్నం, ఇద్దరూ కలిసి ఆ ప్రయత్నాన్ని సక్సెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అనే సమాధానం వస్తుంది. ఏదైనా సరే ఇంటర్వ్యూలు అన్నప్పుడు వ్యక్తిగత విషయాలు ప్రజలకు ఉపయోగపడే విషయాలుగా ఉండాలి, కానీ తమ ఐడియాలజీని తమ కోరుకున్నటువంటి విధానాలని, పాలసీలను ప్రజల మీద రుద్దాలని, గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు రద్దు చేయాలంటూ ఇండైరెక్ట్గా ప్రోత్సహించే విధానాన్ని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి ఒత్తాసు పలుకు సహాయం లభిస్తుంది అంటూ ఇండైరెక్ట్ గర్భగర్భ సూచనలు చేసిన రాధాకృష్ణ తీరుని సర్వత్రా విమర్శిస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా అతన్ని అసహించుకుంటున్న విధానం చూస్తున్నాం. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం కానించి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం మీద విషంగెక్కినటువంటి పత్రికా విధానం అది. దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అభాసుపాలు చేసిందో, తెలంగాణ ప్రయోగాన్ని ఏ విధంగా విఫల ప్రయత్నం చేసినటువంటి విధానానికి అలాంటి కుట్రదారులకు వెన్నుదండగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ శ్రేయస్సు గురించి మాట్లాడతారు, సలహాలు ఇస్తారనుకుంటే అతిశయోక్తి అవుతుంది. నిజంగా కూడా చాలామంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూ రిపోర్ట్స్ కొడుతున్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఇదంతా కూడా జరిగిన పొరపాటును కూడా తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. ఎందుకంటే మనం ఎవరినో కాదనుకొని అనవసరంగా పొరపాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నామని పొరపాటును ఆలోచిస్తున్న తరుణంలో ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టాన్నే కానీ లాభాన్ని చేకూర్చదని కూడా చెప్తున్నారు. వేచి చూద్దాం ఇంకా రేవంత్ రెడ్డి తర్వాత కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. రాధాకృష్ణ చెప్పినట్టు వింటాడా, తన ఐడియాలజీ ప్రకారం పోతుంటారా, లేదా కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పాలసీ ప్రకారం పరిపాలించి జనరంజకంగా ఉంటాడా, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన చట్టా జాదుకుంటుందా, ఇవన్నీ కూడా మనం కాలం కోసం వేచి చూడాల్సిందే.